హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు వసంతపురి కాలనీ మల్కాజ్గిరిలో ఉన్న వల్లభ గణపతి దేవాలయాన్ని దర్శించుకొని వల్లభ గణపతి ఆశీస్సులైతే పొందుదాము. గణపతి రూపాలు అనేకం. ఈ రూపాల్లో వల్లభ గణపతి రూపం ఎంతో విశేషం. సాంప్రదాయంలో ఈ వల్లభ గణపతి మూర్తిని లక్ష్మీ గణపతి, మహాగణపతి, వల్లభ గణపతి అని పిలుచుకుంటారు. విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుడైన గణపతిని లక్ష్మీ గణపతిగా పూజిస్తాము. మన రాశిపై నవగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశిపై అంగారకుడి ప్రభావం, మకర రాశిపై శని ప్రభావం, ఈ విధంగా నవగ్రహ ప్రభావం మనపై చాలా ఉంటుంది. నవగ్రహాలను శివుడు మాత్రమే నియంత్రించాడని, అందుకే శివుణ్ణి నవగ్రహేశ్వరుడు అని పిలుస్తారు అని పెద్దలు చెప్తున్నారు. అందుకే నవగ్రహాలు శివాలయంలో ఉంటాయి. విశ్వంలోని త్రిమూర్తులు ఎంత శక్తివంతులో అదేవిధంగా త్రిదేవులు కూడా శక్తివంతులు. ఇక్కడ నిలవయున్న సరస్వతి జ్ఞానానికి ప్రతీక, లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు ప్రతీక, పార్వతీదేవి శక్తికి ప్రతీక అయిన త్రిదేవులను దర్శించుకొని పూజిద్దాము. ఇచ్చట నిలవయున్న పార్వతీదేవి అమ్మవారే సాక్షాత్తు ఆది పరాశక్తి. స్వస్తి శ్రీ ధాతృనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున 1996 సంవత్సరం 5వ నెల 30వ తేదీన గురువారం ఉదయం 8:30 శ్రీ వల్లభ గణపతి విగ్రహ ప్రతిష్టాపనం శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామివారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా నిర్వహింపబడింది. శ్రీ వల్లభ గణపతి దేవాలయం యొక్క 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2024 సంవత్సరంలో జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు చాలా ఘనంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ గారు విచ్చేసి తమ అమూల్యమైన ప్రవచనాలు అందించారు. వినాయక స్వామి తొడ మీద వల్లభాదేవి ఉంటారు. ఈ వల్లభాదేవి నిలవై ఉండడం వల్ల స్వామిని వల్లభ గణపతి అని పిలుస్తాము. ఈ వల్లభాదేవి అదృష్టాన్ని, ధనాన్ని, సకల కార్యసిద్ధిని ఇచ్చే దేవత. ఈ టెంపుల్ అనుకృష్ణ హాస్పిటల్ సమీపంలో ఉండడం మరొక విశేషం. Thank you friends for watching this video.